బాధ్యత లేదా? ఒకసారి అందరు ఆలోచిస్తున్నారు. సో ఇంత యూజ్ ఎంత ఉంటాం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఖచ్చితంగా అందరు ఆలోచిస్తున్నారు. రెండోది లాస్ట్ పాయింట్ అండి వర్మ గారు, ఇప్పుడు మనం అనేక విజువల్స్ చూస్తూ వచ్చినాం బోరుగడ్డతో పాటు ఆ వేరే విజువల్స్ కూడా. ఎక్కడైనా జెన్యున్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉండారా? ఎక్కడైనా జెన్యున్ విద్యార్థులు ఉండారా? సో అక్కడ నీట్ లో కొందరు క్రిమినల్స్, ఆ 2800 2900 మంది క్రిమినల్స్ ఎట్ట జొరబడినారో అదే విధంగా ఈ వైసీపీ చేసే ఈ ధర్నాలు వీటి ప్రోగ్రామ్స్ లో గాదే గారు అండ్ రౌడీ షీటర్లని వీళ్ళు తీసుకొని సార్ మీరు తీసుకెళ్లి అరెస్ట్ చేసేయండి సార్ వాళ్ళని. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అది మనం నిరూపించకుండా గాంజాయి బ్యాచ్ అది ఉన్నదంటే మీరు అది కాదు సార్. దీపక్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు సార్, తీసుకెళ్లి లోపల పడియండి. సరే మీరు వెళ్ళి లోపల పడియండి సార్. సార్ మీరు వెళ్ళి లోపల పెట్టండి సార్, మీకు అధికారం ఉంది కదా, మీరు అధికారంలో ఉన్నారు. ఈ మాటలు ఎందుకు? మీరు వెళ్ళి తీసుకెళ్లి లోపల పడియండి ఆ బ్యాచ్ ని. ఎవరు వద్దన్నారు? వర్మ గారు, మేము వేయక ముందే లోకేష్ గారు పేరు ఎత్తితే సార్లు గజ 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 గజలాడిపోయి గాదే గారు ఏదో సారీ గాదే గారు అన్నారు, జూపుడు గారు ఏదో చెప్తున్నారు. గాదే గారు మీరు నెక్స్ట్ రోజు స్పందిద్దరు కానీ జూపుడు గారు ఏంటి చెప్పండి. జూపుడు గారు సరే, జూపుడు గారు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి, దానికి టైం తక్కువ ఉంది. పాపం గాదన్న టైం నేను తీసుకుంటున్నానేమో, నెక్స్ట్ ఆయన మాట్లాడతారు. ఒక్క అంశం వర్మ గారు, ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కానీ లేకపోతే ఒక పర్టికులర్ ఒక ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీ తీసుకున్న తర్వాత దానిలో గంజాయి బ్యాచ్ ఉందని, రౌడీలు ఉన్నారని, లేకపోతే గోండాలు ఉన్నారని ఇంత అవహేళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది దీపక్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాదు కాబట్టి తెలియదు. నేను చెప్తాను, ఆయన ప్రజల నుంచి వచ్చారు. పొలిటికల్ అన్ఎంప్లాయిడ్ కూడా అండి, అన్ఎంప్లాయిడ్, పొలిటికల్ అన్ఎంప్లాయిడ్. ఎవరు మీరా? పొలిటికల్ అయితే అంటే డీరెస్పెక్ట్ అని విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా, ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను, ఇలాంటి అవహేళన విద్యార్థి ఉద్యమాల గురించి మాట్లాడినటువంటి పెద్ద రాజకీయ పార్టీల కొలాప్స్ అయిపోయినాయి. మీరు నెల రోజులు 45 రోజులు తలకిందులై ఏం చేసుకుంటారో చేసుకున్న పార్లమెంటే దిగిరాక తప్పలేదు. ఈరోజు దీపక్ రెడ్డి గారు పాపం ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేసుకోక తప్పదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో స్ట్రీట్ రౌడీ లాగా ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి రమ్మను నేను సమాధానం చెప్తాను, ఇది కాదు కావాల్సింది. వై కాంట్ యూజ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. ఎవరండి ఎంప్లాయీస్ తోటి మీరు సాక్షిలో వచ్చిన దానికి 1-to-1 మీరు ఏమన్నా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తున్నారా ఏంటి? ఆ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం జరిగిందో తెలియదా? వై యూ పీపుల్ ఇష్యూడ్ 3 GOs? ఎందుకు 3 GOs ఇష్యూ చేశారు? ఓకే, నవీన్ అనే వ్యక్తి, టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి, అవుట్ సోర్సింగ్లో ఉన్న వ్యక్తి ఎటుపోయాడు? ఆయన మన కృష్ణలంకలో కూడా ఆ కుర్రోడ్లాగా సిఐ ఎవడైతే ఉన్నాడో, సిఐ ఎలా ఉన్నాడో మిగతా వాళ్ళ పేర్లు చెప్తే ఏమవుతుందో సిఐని మేనేజ్ చేసినట్టు ఈ కుర్రోడ్ని కూడా మేనేజ్ చేసి పంపించారా? ఈ డిఎస్సీలో చేసిన అవకతవకలకి ఎవరెవరి పేర్లు చెప్తారో కుర్రోడ్ని పక్కన పడేశారా? ఉద్యమం నిర్మిస్తున్నాం, ఉద్యమానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నారు కదా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, విద్యార్థులను ముందు పెడతాం, నిరుద్యోగులను ముందు పెడతాం, యువజనుల ముందు పెడతాం. రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించే పోరాటానికి తల వంచకపోతే మీరు ఎలా పరిపాలిస్తారో కూడా చూస్తాం. మీరు ఎలా పరిపాలిస్తారు? గాదే గారు ఏది బోరుగడ్డది ఏమన్నా కామెంట్ చేస్తారా? ఎందుకంటే మీరికే బాగా కోపం అతని మీద. ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యారంటున్నాడు, నేను తప్పు చేశానంటున్నాడు, సారీ చెప్తున్నాడు, నా తప్పు జరిగిపోయింది, నేను అలా చేయకూడదని. సార్ నిజంగా మాట్లాడుకుంటే మనం ఆ వ్యక్తి గురించి నాకు మాట్లాడాలనిపించట్లేదు, కానీ అతను సారీలు చెప్పినా కింద పడి పొర్లు దండాలు పెట్టినా సభ్య సమాజం అతన్ని క్షమిస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇవాళ చెప్తున్నాను, నేను లండన్లో చదువుకుని వచ్చాను, నేను విద్యార్థికుడిని, లండన్లో చదువుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బూతులు తిట్టమనా? లండన్ నేర్చుకొచ్చింది అతను. అంటే అతను అసలు ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే ఆయన మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు మనం వినగలుగుతామా? ఇప్పుడు ఒకటి ప్లే చేస్తే వినగలుగుతామా?
అంత నీచాతి నిజంగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి అసలు మనం మీరు దాని గురించి ఒక Okay. నిమిషం టైం వేస్ట్ చేసినా కానీ వేస్ట్. Right. ఆయన గురించి డిబేటే వెళ్తాను. ఓకే రైట్. నేను అందుకే కదా వర్మ గారు పురుషోత్తం రెడ్డి గారు. request చేసింది, ఎందుకంటే దిస్ ఇస్ పురుషోత్తం నాట్ రెడ్డి ద గారు. టైం, కొద్ది వెయిట్ చేయమని చెప్పారు. పురుషోత్తం రెడ్డి గారు, ఇది ఎటువైపు వెళ్తుంది ఈ డిఎస్సి అంశం అన్నది? అదేమన్నా ప్లస్సా మైనసా? అది ప్లస్సా మైనసా? అంటే ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ఖచ్చితంగా ఇబ్బంది. ఈ రెండు నేను లేవనెత్తిన రెండు అంశాలకి, ఒకటి నవీన్ సబ్జెక్టు, స్పోర్ట్స్ లిస్ట్ వేయడం. ఇప్పుడు స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇదే ఫస్ట్ టైం. స్పోర్ట్స్ కోటాలో 450 పోస్టులు వేసినప్పుడు ఎంతమంది అప్లై చేశారు, ఏ ప్రయారిటీ మీద ఉద్యోగాలు ఇచ్చారో మెరిట్ లిస్ట్ వేయమంటే మేము ఇయ్యము, దమ్ముంటే రండి. ఇది సరైన పరిస్థితి. ఇప్పుడు చెప్పారు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని. ఇప్పుడు ఇంత గోలగోల కొట్టుకున్నా బోండాబొమ్మ చేసిన కరెక్టా రాంగో చెప్పడం, పైపిచ్చు విద్యార్థి ఉద్యమాల్ని అవహేళన చేస్తూ అధికారం తలకెక్కించుకొని మాట్లాడుతాను. ఈ పదం వాడాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే క్రిమినల్స్ అంటున్నాడు. పాయింట్ ఏంటంటే ఇది చాలా అభ్యంతరకరం వర్డ్. ఆయన ఇప్పుడు చూడండి సమస్యను పరిస్థితి. ఇప్పుడు గాదే గారు రెస్పాండ్ అయ్యారు. ఈ బోరుగడ్డ అనిల్ గురించి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, తెలుగుదేశం నాయకుడు జగన్ వచ్చి పరామర్శిస్తే ఇట్లాంటి పరామర్శించామని చెప్పడం కోసం తప్ప ఇట్లాంటి వద్దనుకోవట్లా. ఇక్కడ క్లారిటీ చూడండి, ఇట్లాంటి వాళ్ళు వద్దనుకోవట్లేదు. మేము ప్రోత్సహించాం, మీరు ప్రోత్సహించద్దండి, ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దామని మాట రావట్లా. ఆయన వచ్చి జగన్ పరామర్శించాలి, పరామర్శిస్తే ఇట్లాంటి పరామర్శించామని రేపు నుంచి మనం రాజకీయం చేయాలి. వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకి న్యూట్రల్గా మాటలు నీతులు చెప్తారు. ఏం చేద్దాం? ఖచ్చితంగా డిఎస్సి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అధికారం ఉంది కాబట్టి రూల్డ్ అవుట్ చేసేవచ్చు. ఖచ్చితంగా ఆ మేరకు వారు ఇబ్బంది పడతారు. ఈరోజు అర్థం కాదు, బీజేపీకి అర్థమైంది కాబట్టి 22 లక్షల మంది విద్యార్థులు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. 22 లక్షలు, మా తిరుపతిలో ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది. 22 లక్షల మందిలో ఒక అమ్మాయి ఫస్ట్ రాసినప్పుడు ర్యాంక్ వస్తుందని మాకంతా చిన్న పార్టీ కూడా ఇచ్చినారు భోజనం. రెండోసారి రాసినప్పుడు ర్యాంక్ రాలేదు. ఆ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? అంకుల్ మోడీ రాజీనామా, రోజు మోడీ ఓడిచ్చేస్తారు ఇస్తారని చెప్పింది. ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. అంటే అంత ప్రభావం పడింది కాబట్టి రాజీనామా చేశాడు, ఊరికే రాజీనామా చేయలే ఆయన. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఇస్ ద అకౌంటబిలిటీ. ఈ రోజు కన్నా మెరిట్ లిస్ట్ వేస్తారా? 1000 స్పోర్ట్స్ లో మేము వేయమన్నట్టు ఏంటంటే దాన్ని ఏమంటారు? ఓకే, 450 మంది పోస్టులు ఇచ్చారు. దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పి తెలుగుదేశం పార్టీ రేపు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు.